మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను గుర్తు చేస్తున్నటువంటి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డిను ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే తిరుపతిలో బోమన అభినయ్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఏదైతే హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వారంతా కూడా ఆందోళన. బోమన అభినయ్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను గుర్తు చేశారు. ఈరోజు ఆయన గుర్తు చేసిన దానికి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు, ఏ విధంగా చూడాలంటారు? నిన్నటి రోజున తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సుని మేము అమలు చేస్తాం, మీ అందరికీ కూడా మహిళలకు ఉచితంగా ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ముఖ్యంగా మిమ్మల్ని ఎవరినైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి, నేనే సేఫ్ డ్రైవర్గా మీ అందరినీ మీ గమ్యస్థానాలకు చేరుస్తాను. నా పేరు చెప్పిన వెంటనే కండక్టర్లు కానీ మరొకరు కానీ మిమ్మల్ని టికెట్లు కూడా అడిగేటటువంటి పరిస్థితి ఉండదు, డబ్బులు అడగరు అని చెప్పినటువంటి వ్యక్తి 9 నెలలు కావస్తున్న ఆ సూపర్ 6లో భాగమైనటువంటి హామీని అమలు చేయలేదు. సో మేమందరం కూడా బస్సులో ఎక్కి చంద్రబాబు గారే చెప్పారు కదా, మేము టికెట్ డబ్బులు కట్టబోమనంటే కండక్టర్ మమ్మల్ని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి పోలీసు వారికి చెప్పి మా మీద ఫిర్యాదు చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుపతికి వస్తున్నారు, వారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా రేపు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరేమో ఎన్నికల హామీ అప్పుడు మమ్మల్ని అడగండి, మా పేరు చెప్పండి, మా పేరు చెప్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు ప్రజలను ఉచిత బస్సు హామీ ఎక్కడా అని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారు. మేము ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించినందుకు మీరు చెప్పినటువంటి హామీను గుర్తు చేసిన దానికి, మీ మాటల్ని ప్లే చేసిన దానికి బస్సులో మమ్మల్ని తీసుకుపోయి కేసులు పెట్టారు. ఇది భావ్యమా అని అడగడానికి, అలానే సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాల్లో బడ్జెట్లో కేటాయింపు సరిగ్గా లేవు, 1-2టికి చాలని కేటాయింపులు చేశారు. అసలు మీకు ఈ సూపర్ 6ను అమలు చేసేటటువంటి దాని మీద చిత్తశుద్ధి ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న లేవనెత్తాలని ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడి నుంచి ఆయన ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో ఆయన్ని ఆపి వారికి ఈ ప్రశ్నలు సంధించి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేయాలని అనుకున్నాం. ఇప్పటికి పోలీసు వాళ్ళు ఇక్కడికి చేరుకొని మా అందరినీ అరెస్ట్ చేసి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల గొంతుకను విప్పేటటువంటి హక్కును కూడా కాలు రాసేటటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడు మాట్లాడినా ఆయన స్పీచ్ల్లో ప్రజాస్వామ్యం కూని కాపాడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మేము అధికారంలోకి వస్తే చాలా సవ్యంగా జరుగుతాయి, ప్రతిపక్షానికి మేము ఒక గొంతునిస్తాం, వాళ్ళ వాదనని మేము పరిగణలోకి తీసుకుంటాం అన్నటువంటి వ్యక్తి కాస్త ఈరోజు ఏమాత్రం కూడా దానిని ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇదా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన. అంటే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా పదే విమర్శిస్తూ కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించేటటువంటి పనులు చేయడం లేదు. దీనిని నిలదీస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును నొక్కేటటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి అరెస్టులు కానీ లాఠీ దెబ్బలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనుకడుగు వేయరు. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు మీరు చేసినటువంటి మోసాన్ని కంటికి కనబడేటట్టుగా చేయడంలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా చూడాలంటారు సార్? చంద్రబాబు గారిని నమ్మడం, ప్రజలు మోసపోవడం పరిపాటి అయిపోయింది. ఇదే 2000 సంవత్సరాలు ఇదే విద్యుత్ ఛార్జీలు మున్సిపల్ ట్యాక్స్ పెంచితే మా నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉద్యమం చేసి లాఠీలు దెబ్బలు తిన్నాం.
ఈరోజు 25 ఏళ్ళ తర్వాత మా నాయకుడు అభినయ్ రెడ్డి గారు అదే ఉద్యమానికి నాంది పలికితే పోలీసు నిరంకుశతో ఇంటికైనా హౌస్ అరెస్ట్ చేయడం, అందరినీ కార్యకర్తల్ని నాయకుల్ని, ఇది ఎంతవరకు సంబంధించడం అంటే ఇచ్చిన హామీల్ని అడగడానికి ఒక 5 మందికి పర్మిషన్ ఇప్పించడానికి పోలీస్ డిఎస్పీ గారిని సిఐ గారిని రిక్వెస్ట్ చేస్తే మేము ఎక్కడ కాంట్రవర్షన్ చేయము, ఇస్తాము అంటే ఆయన దైవ దర్శనం టీడీపీ వాళ్ళకి మటుకు దైవ దర్శనం పోతే అపాయింట్మెంట్ ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి, ప్రతిపక్ష నాయకులకైతే ఇంటర్వ్యూలు ఏమీ ఉండవు. చంద్రబాబు మోసపోతున్న మోసాలకి నమ్మి మోసపోయిన ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్తారు. ఈ సూపర్ 6 నిన్నటికి మేము మహిళలకి మా నాయకుడు బొమ్మన అభినయ్ గారి ద్వారా బస్సుకి సంబంధించి మహిళలంతా తీసుకుని పోతే 4 గంటల వరకు యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేమేదో నేరాలు ఘోరాలు చేసేసినట్టు. కనీసం ఈరోజు మేము నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్యంలో మనం ఏమన్నా బ్రిటిష్ పరిపాలన ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నాము అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనేది మాకైతే గుర్తు రావడం లేదు. చంద్రబాబు నిరంకుశ పరిపాలనకి ఇది ఒక పరాకాష్ట. ఇది ప్రజలైతే సగిన తమిళ సగిన బుద్ధి అయితే చెప్తారని మటుకు మనం చేస్తున్నాం.